ఒకటేమో మోసం, ఇంకోటేమో విముక్తి. అసలు ఈ మోసం ఏంటి, విముక్తి ఏంటి అనుకుంటున్నారు కదా, చెప్తాను వినండి. మోసమేమో మన రాకింగ్ స్టార్ యాష్ గారి టాక్సిక్ సినిమాకి సంబంధించిన అప్డేట్, విముక్తి ఏమో మన దళపతి విజయ్ గారి జననాయకుడు సినిమాకి సంబంధించిన అప్డేట్ అనమాట. ముందు మనం మోసం గురించి అయితే మాట్లాడుకుందాం, అంటే టాక్సిక్ సినిమాకి సంబంధించిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ మన రెండు తెలుగు రాష్ట్రాల యొక్క ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్సిక్ సినిమా అనేది చాలా అంటే చాలా హాట్ టాపిక్ అయితే మారింది. ఎందుకంటే ఈ టాక్సిక్ సినిమా యొక్క తెలుగు రాష్ట్రాల రైట్స్, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు రాష్ట్రాలను కలిపి దిల్ రాజు గారు అయితే కొన్నారు. అయితే ఇక్కడ కొంటే తప్పే ఉంది, దాంట్లో హాట్ టాపిక్ ఏముందని మీకు డౌట్ అయితే రావచ్చు. ఆయన కొనడం తప్పు కాదు, కానీ ఆయన కొన్నాను అని చెప్తున్న ప్రైస్ ఏదైతే ఉందో అదైతే హాట్ టాపిక్ అయితే మారింది. ఈ టాక్సిక్ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ అక్షరాల 120 కోట్లకి దిల్ రాజు గారు కొన్నారు అన్న న్యూస్ ఏదైతే ఉందో ఇప్పుడైతే తెగ సర్క్యులేట్ అవుతుంది. అదైతే సంచలనంగా అయితే పాకేస్తుంది. ఎందుకంటే ఆ 120 crore ఫిగర్ ఏదైతే ఉందో ఎవరికి కూడా నమ్మశక్యంగా అయితే అనిపించట్లేదు. దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే యాష్ గారి లాస్ట్ సినిమా KGF 2 కనుక మీరు చూసుకుంటే అది KGF లాంటి ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్గా అయితే వచ్చింది. ఆ KGF 2 మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అనమాట. అంతటి బ్లాక్ బస్టర్ అయిన KGF 2కే మన తెలుగు రాష్ట్రాల్లో 84 కోట్ల షేర్ అయితే వచ్చింది. అలాంటిది ఇప్పుడు వచ్చే టాక్సిక్ సినిమా మన తెలుగు స్టేట్స్లో చాలా మందికి అయితే తెలీదు. అందులోనూ అది సీక్వెల్ కూడా కాదు. అలాంటి స్టైట్ సినిమాకి, అది కూడా ఒక డబ్బింగ్ సినిమాకి 120 కోట్లు పెట్టి రైట్స్ ఎవరు కొంటారని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలో నిజం అయితే ఉంది. దిల్ రాజు గారు నిజంగానే 120 కోట్లకి ఈ సినిమా యొక్క తెలుగు రైట్స్ అయితే కొనలేదు. ఆ ఫిగర్ అరౌండ్ 40 నుంచి 50 కోట్ల మధ్యలో అయితే ఉంది. కానీ ఈ న్యూస్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు. కానీ అంటే అందరూ ఏమని అంటున్నారంటే, ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మా సినిమాకి ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, ఇన్ని వందల కోట్లు వచ్చినాయి అని కలెక్షన్ పోస్టర్లు అయితే వేస్తారు కదా. కాకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందే ఈ సినిమాకి బిజినెస్ ఎంత జరిగింది, తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ జరిగింది, ఈ విధమైన పబ్లిసిటీ చేయడానికి ఎవరో ఒకరో ఈ రూమర్ని అయితే క్రియేట్ చేశారని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ 120 కోట్లు అనేది దాంట్లో ఎటువంటి నిజం అయితే లేదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల యొక్క రైట్స్ కొన్నది మాత్రం దిల్ రాజు గారే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ టాక్సిక్ సినిమాకి అద్భుతమైన రిలీజ్ అయితే దొరకబోతుంది. కానీ 40 నుంచి 50 కోట్ల మధ్యలో ఈ సినిమాని కొన్నా సరే మన తెలుగు రాష్ట్రాల్లో అది చాలా బిగ్ అమౌంటే. ఎందుకంటే ఇక్కడ మన తెలుగులో టైర్ 2 హీరోస్కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సరే ఆ షేర్ రానోళ్ళు అయితే ఉన్నారు. కాబట్టి ఆ 40 నుంచి 50 crore అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా చాలా అంటే చాలా ఎక్కువ అమౌంట్ అని నేనైతే చెప్తాను. అంత అమౌంట్ పెట్టి ఈ సినిమాని కొన్నారంటే ఖచ్చితంగా అది రాకింగ్ స్టార్ యాష్ గారి స్టార్డమ్ అని నేనైతే చెప్తాను. ఆ KGF 2 సినిమా తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకి ఫ్యాన్ బేస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆయన బర్త్డేకి చాలా చోట్ల బ్యానర్స్ కట్టడం కూడా నేనైతే చూశాను. కాబట్టి ఈ టాక్సిక్ సినిమాని ఇంకొద్దిగా జనాల్లోకి వీళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా మన తెలుగు స్టేట్స్లో బంపర్ ఓపెనింగ్స్ అయితే ఈ సినిమాకి అయితే వస్తాయి. ఇంక ఇది పక్కన పెడితే చాలామంది, అంటే నేను కూడా మాట్లాడాను మొన్న వచ్చిన ఒక వీడియోలో, దురంధర్ 2తో క్లాష్కి రావటం అవసరమా, సినిమాని పోస్ట్ పోన్ చేసుకోవచ్చుగా, ఈ విధంగా చాలామంది అయితే మాట్లాడాం. కానీ తగ్గేదేలే అన్నట్లుగా యాష్ గారు అయితే మార్చి 19వ తారీఖునే నేను వస్తాను, నేను ఎప్పుడో రిలీజ్ డేట్ని ప్రకటించాను, ఇప్పుడు దురంధర్ 2 వచ్చినా 3 వచ్చినా 5 వచ్చినా ఏం వచ్చినా సరే అసలు తగ్గేదేలే, మార్చి 19వ తారీఖున నేను వస్తున్నాను కాసుకోండి అన్నట్టుగా ఆయన యాటిట్యూడ్ అయితే ఉంది. అదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దురంధర్ 2 సినిమా పైన ఎన్నో అంచనాలు అయితే ఉండొచ్చు, దురంధర్ 1కి సీక్వెల్గా అది వచ్చి ఉండొచ్చు. కానీ మనం చేసే సినిమా పైన మనకైతే నమ్మకం అయితే ఉండాలి. ఇక్కడ యాష్ గారు చూపిస్తుంది అదే అనమాట. వాళ్ళు పక్కా హాలీవుడ్ స్టాఫ్తో ఈసారి అయితే దిగుతున్నారు. ఆల్రెడీ ఆ సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్లో మనకు అదైతే అర్థమైంది. ఆ ప్రోడక్ట్ మీద ఆయనకున్న నమ్మకమే ఆయన ఆ విధంగా ఉండేలాగైతే చేస్తుంది. అసలు ఇంచు కూడా కదలకుండా మార్చి 19వ తారీఖునే టాక్సిక్ సినిమా మన ముందుకైతే వస్తుంది. ఖచ్చితంగా కుంభస్థలం బద్దలు కొడతాడు మా హీరో అన్న కాన్ఫిడెన్స్తో యాష్ గారి ఫ్యాన్స్ అయితే కనపడుతున్నారు. అంటే వాళ్ళకి క్లాష్ ఏమీ కొత్త ఏం కాదనమాట.
కేజీఎఫ్ పార్ట్ 1 సినిమా కూడా అన్ని ఇండస్ట్రీలతో క్లాష్లోనే నిలబడైతే గెలిచింది. కేజీఎఫ్ 2 రిలీజ్ అయినప్పుడు కూడా ఎదురుగా విజయ్ గారి సినిమా అప్పుడు ఏదో రిలీజ్ అయింది, బిగిల్ అనుకుంటా, బిగిల్ కాదు ఇంకోటి ఏదో ఉంటుంది కదా షాపింగ్ మాల్లో ఏదో చేస్తూ ఉంటాడు, ఆ సినిమా అయితే రిలీజ్ అయింది, బీస్ట్ సినిమా. ఆ బీస్ట్ సినిమాతో క్లాష్లో కూడా తమిళనాడులోనే బీస్ట్ కంటే ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చినాయి కేజీఎఫ్ 2. కాబట్టి యాష్ గారికి ఆయన ఫ్యాన్స్కి ఈ క్లాష్లు ఏమి కొత్త ఏం కాదని నాకైతే అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా దురంధర్ 2ని ఢీ కొట్టే సినిమా టాక్సిక్కే. ఈ బ్యాటిల్ ఏదైతే ఉందో టాక్సిక్ వర్సెస్ దురంధర్ 2 నిజంగా చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. రెండు పెద్ద సినిమాలే, రెండు సినిమాల్లో కూడా చాలా క్వాలిటీ కంటెంట్ అయితే ఉంటుంది. బాక్స్ ఆఫీస్కి పండగే, ఇంకా సినీ ఆడియన్స్కి అయితే అంతకు మించి అనమాట. కాబట్టి ఇక్కడ కంపేర్ చేయటం అయితే ఇంకైతే ఆపేద్దాం. వీళ్ళైతే చాలా ధైర్యంగా ముందడుగైతే వేస్తున్నారు. కాబట్టి కంటెంట్ చూసిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడైతే మనం అయితే మాట్లాడదాం. ఖచ్చితంగా టాక్సిక్ సినిమా, దురంధర్ 2 సినిమా రెండు పెద్ద హిట్ అయితే అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే ఇప్పుడు మనం విముక్తి గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ విముక్తి ఎవరికంటే మన దళపతి విజయ్ గారి ఫ్యాన్స్కి, అలాగే కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్కి. అవును, ఎందుకంటే దళపతి విజయ్ గారి ఫ్యాన్స్ జననాయకన్ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా అని వాళ్ళైతే కళ్ళు కాయలు కాసుకుని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా మొన్న సంక్రాంతికి అయితే రిలీజ్ అవ్వాలి. ఆ కోర్టు ఇష్యూలు, ఆ సెన్సార్ సర్టిఫికేట్ కేసులు ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే ఇంక ఎట్టకేలకు కాంప్రమైజింగ్ మోడ్లోకి అయితే ప్రొడ్యూసర్లు అయితే వచ్చేసారు. ఇంకా ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పిన దానికి తల వంచి ఒక న్యూ కట్ను అయితే వీళ్ళైతే తయారు చేసుకుని ఆ కేసుని అయితే విత్డ్రా చేసుకుని ఈ సినిమాని రిలీజ్ చేయాలని ఇంకా ఆలోచనకి అయితే వచ్చేసారు. ఎందుకంటే ఇంకా లేట్ అయితే ఏమైందంటే ఎలక్షన్ కూడా అయితే వచ్చేస్తే ఇంకా ఎలక్షన్ అయ్యేంత వరకు ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశమే వీళ్ళకైతే ఉండదన్నమాట. ఈలోపు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం కూడా పోద్ది, బస్సపోద్ది, ఓపెనింగ్స్ రావు, సినిమాని కూడా ఎవడో చూడవు. కాబట్టి ఇంకా కొద్దిగా ఫుటేజ్ పోయినా కొద్దిగా తప్పదు, కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి వీళ్ళైతే సినిమాని అయితే రిలీజ్ చేసేస్తున్నారు. అంటే దగ్గరగా 10 నుంచి 20 నిమిషాల సీన్స్ అయితే కట్ చేసి ఇప్పుడైతే సినిమాని అయితే రిలీజ్ చేస్తారంట. అంటే ముందు ఏ సీన్ల కోసం అయితే వీళ్ళు ఫైట్ చేసి ఇప్పటి వరకు లాగారో వాటి కోసం అయితే ఫైట్ చేయటం అయితే మానేసి సెన్సార్ బోర్డు వాళ్ళు దేనికైతే అభ్యంతరం చెప్పారో అవన్నీ తీసేసి వీళ్ళైతే సినిమాని రిలీజ్ చేసే మోడ్లోకి అయితే వచ్చేసారు. మరి తప్పదనమాట, ఎందుకంటే ప్రొడ్యూసర్ నష్టపోతారు, కొన్ని కోట్లు అయితే ఆ సినిమాకి అయితే పెట్టారు. కాబట్టి దళపతి విజయ్ గారు కూడా దానికైతే ఒప్పుకున్నారు. అయితే ఫిబ్రవరి 20వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయింది, మీరు రెడీగా ఉండమని కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అయితే డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి అయితే వాళ్ళైతే చెప్పారు. కాబట్టి ఫిబ్రవరి 20వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు మనకైతే కనపడుతున్నాయి. మరి ఇప్పుడున్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే సంక్రాంతి అప్పుడు ప్రీ సేల్స్ అయితే మామూలుగా జరగలేదు, ఏకంగా అడ్వాన్స్ సేల్సే 50 కోట్లు అయితే దాటేసింది అనమాట. మరి ఇప్పుడు ఫిబ్రవరి 20వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయితే ముందొచ్చిన విధంగానే ఈ సినిమాకి క్రేజ్ ఉంటుందా, బజ్ ఉంటుందా, ప్రీ సేల్స్ జరుగుతాయా అనే డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. ఖచ్చితంగా జరుగుతాయి, ఎందుకంటే ఆ సినిమాలో హీరోగా ఉన్నది దళపతి విజయ్ గారు అనమాట. అందులోని ఇది ఆయన లాస్ట్ సినిమా కాబట్టి ఆయన్ని సెలబ్రేట్ చేసుకోవడానికైనా యాంటీ ఫ్యాన్స్తో సహా ప్రతి ఒక్కరూ అయితే థియేటర్కి అయితే వస్తారు. అందులోనూ మన తెలుగు వాళ్ళు అయితే తక్కువగా వెళ్ళొచ్చు, ఎందుకంటే మన భగవంత్ కేసరి డైరెక్ట్ రీమేక్ కాబట్టి. భగవంత్ కేసరి సినిమా తమిళ్లో కూడా ఉంది, కానీ దళపతి విజయ్ గారి వర్షన్ ఎలా ఉంటుంది అని చూడడానికి కూడా మన తెలుగులో అయితే వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతి టైంలో వచ్చిన ఓపెనింగ్స్ రాకపోయినా ఖచ్చితంగా ఆ ఓపెనింగ్స్లో ఒక 10 to 20% అయితే డెఫిషియెంట్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. కానీ మంచి ఓపెనింగ్స్ ఈ సినిమాకి అయితే వస్తే, సినిమా స్టోరీ ఎలాగో మంచిదో, హిట్ సినిమానే, ఆల్రెడీ హిట్ సినిమా, కానీ ఆ క్లైమాక్స్లో ఆ రోబోతో ఫైటు, ఈ ట్రీట్మెంట్ అంతా ఎలా ఉందో మనకైతే తెలీదు. అది కనుక చెడగొడితే మనం అయితే చెప్పలేం. కానీ భగవంత్ కేసరి సినిమాని చెడగొట్టకుండా అలాగే తీసుకుంటూ వెళ్తే అదైతే హిట్ సినిమా. కానీ దాంట్లో కొద్దిగా పొలిటికల్ జానర్ అనేది అటాక్ చేశారు కాబట్టే, ఆ కాంట్రవర్సీ డైలాగ్స్ ఉండబట్టే ఇప్పటివరకు అయితే సినిమా ఆగింది. మరి దాంట్లో ఏం కట్ చేశారు, ఏం ఉంచారు మనకు తెలియాలంటే ఫిబ్రవరి 20వ తారీఖు అయితే వెయిట్ చేయాల్సిందే. కోర్స్ వాళ్ళు ఇంకా అఫీషియల్గా అయితే చెప్పలేదు, కానీ చెప్తారనమాట. ఫిబ్రవరి 20వ తారీఖున జననాయకుడు సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే జరుగుతుంది. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.